హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే పన్నీర్ అనేది ఎంత హెల్తీనో అందరికీ తెలుసు. అలాగే పన్నీర్ని బయట కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుందో కూడా అందరికీ తెలుసు. సో అందుకే నేనైతే ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా అండి. నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే చేస్తున్నా. నేను కరెక్ట్ వేలో చేస్తున్నానా రాంగ్ వేలో చేస్తున్నా అనేది కూడా కామెంట్ చేయండి. దానికోసం అయితే నేను ముందుగా ఒక 1 లీటర్ పాలను అయితే తీసుకొని వేడి చేశాను. వేడి చేశాక అవి కొంచెం బాయిల్ అయినప్పుడు ఒక లెమన్ ఉంటుంది కదా, ఆ లెమన్ వాటర్ని అయితే వేసుకున్నానండి. ఒక లెమన్ వేసినప్పుడైతే పాలైతే అసలు విరగలేదు. సో నేను ఏం చేశానంటే ఇంకో లెమన్ కూడా తీసుకొని ఆ వాటర్ని కూడా మొత్తం వేసాను. అప్పుడైతే కంప్లీట్గా విరిగిపోయాయండి. సో మీరు కూడా ఒకవేళ ఒక 1 లీటర్ పాలు తీసుకున్నట్లయితే దానికి ఒక 2 లెమన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వెనిగర్ అవన్నీ అయితే ఉండవు కదా, లెమన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా. సో లెమన్స్ అయితే ఒక 2 లెమన్స్ అయితే తీసుకోండి. చూడండి కంప్లీట్గా విరిగిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక కాటన్ చున్నీ ఆర్ క్లాత్ ఉంటుంది కదా, అందులో వేసి వడగట్టేయండి. వడగట్టేసాక మనం లెమన్స్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ పోవడానికైతే ఒక 4, 5, 6 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేయండి. అలా చేయడం వల్ల అందులో ఉన్న లెమన్ ఫ్లేవర్ అంతా పోయి మనకి పన్నీర్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అలా చేయకపోతే ఇంకా మనం అది తినేటప్పుడు లెమన్ ఫ్లేవరే వస్తుంది. సో మంచిగా వాష్ చేయండి. చేశాక దాన్ని మొత్తం అందులో వాటర్ ఉంటాయి కదా, మొత్తం ఇట్లా పిండేయండి. పిండేస్తే అందులో ఉన్న వాటర్ అంతా పోయి మనకి పన్నీర్ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. దాన్ని ఒక ప్లేట్ మీద పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాని మీద కొంచెం బరువునైతే పెట్టండి. అలా చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా పోయి పన్నీర్ రెడీ అవుతుంది.